ఎవరైనా మిమ్మల్ని ఒకవేళ మోటివేట్ చేసినా, ఎవరైనా ఒకవేళ మిమ్మల్ని రెచ్చగొట్టినా, ఎవరైనా ఒకవేళ మిమ్మల్ని ప్రలోభ పెట్టినా, పదండి వేసేద్దాం, పదండి పొడిచేద్దాం, పదండి చంపేద్దాం అని అన్నా, దయచేసి అలాంటి వాటికి వెళ్ళకండి. మన ప్రభువు నిబంధన అలాంటి నిబంధన కాదు. మన ప్రభువు నిబంధన అలాంటి దారుణమైన ఆలోచన విధానంతో కూడుకున్నది కాదు. గాంధీ గారు అహింసావాదాన్ని ఎక్కడ నేర్చుకున్నారు అని అంటే, మీరు ఆయన రాసిన బయోగ్రఫీ, అయిన పుస్తకాలు చదవండి. సత్యాన్వేషణలో నా ప్రయాణం, నా ప్రయోగం, సత్యంతో నా ప్రయోగాలు, గాంధీ గారు చాలా పుస్తకాలు రాశారు. అందులో గాంధీ గారు చెప్తారు, ఈ అహింసావాదాన్ని నేను క్రీస్తుల దగ్గర నుండి నేర్చుకున్నాను. ఎక్కడి నుంచి నేర్చుకున్నాడట? క్రీస్తు దగ్గర నుంచి నేర్చుకున్నాడు. ఆయన మహాత్ముడు అయితే, యేసుప్రభు మహాత్ములకే మహాత్ముడు కదా. యేసుప్రభు ఎవరు? మహాత్ములకే మహాత్ముడు. ఎందుకంటే ఈయన అహింసావాదాన్ని క్రీస్తు దగ్గర నుంచే నేర్చుకున్నారు. అలాంటి క్రీస్తును మనం నమ్ముకున్నాం. అప్పుడు మనం కత్తులు పదును పెడతాం, బాంబులు వేస్తాం, పొడుస్తాం, చంపుతాం అంటే అది అర్థం లేనిది. అది క్రీస్తు భావజాలం కలిగినటువంటి విధానం కాదు. క్రీస్తు ఆలోచన విధానం అది కాదు. ఎవరైనా మిమ్మల్ని ఒకవేళ మోటివేట్ చేసినా, ఎవరైనా ఒకవేళ మిమ్మల్ని రెచ్చగొట్టినా, ఎవరైనా ఒకవేళ మిమ్మల్ని ప్రలోభ పెట్టినా, పదండి వేసేద్దాం, పదండి పొడిచేద్దాం, పదండి చంపేద్దాం అని అన్నా, దయచేసి అలాంటి వాటికి వెళ్ళకండి. మన ప్రభువు నిబంధన అలాంటి నిబంధన కాదు. మన ప్రభువు నిబంధన అలాంటి దారుణమైన ఆలోచన విధానంతో కూడుకున్నది కాదు. గాంధీ గారు అహింసావాదాన్ని ఎక్కడ నేర్చుకున్నారు అని అంటే, మీరు ఆయన రాసిన బయోగ్రఫీ, అయిన పుస్తకాలు చదవండి. సత్యాన్వేషణలో నా ప్రయాణం, నా ప్రయోగం, సత్యంతో నా ప్రయోగాలు, గాంధీ గారు చాలా పుస్తకాలు రాశారు. అందులో గాంధీ గారు చెప్తారు, ఈ అహింసావాదాన్ని నేను క్రీస్తుల దగ్గర నుండి నేర్చుకున్నాను. ఎక్కడి నుంచి నేర్చుకున్నాడట? క్రీస్తు దగ్గర నుంచి నేర్చుకున్నాడు. ఆయన మహాత్ముడు అయితే, యేసుప్రభు మహాత్ములకే మహాత్ముడు కదా. యేసుప్రభు ఎవరు? మహాత్ములకే మహాత్ముడు. ఎందుకంటే ఈయన అహింసావాదాన్ని క్రీస్తు దగ్గర నుంచే నేర్చుకున్నారు. అలాంటి క్రీస్తును మనం నమ్ముకున్నాం. అప్పుడు మనం కత్తులు పదును పెడతాం, బాంబులు వేస్తాం, పొడుస్తాం, చంపుతాం అంటే అది అర్థం లేనిది. అది క్రీస్తు భావజాలం కలిగినటువంటి విధానం కాదు. క్రీస్తు ఆలోచన విధానం అది కాదు.